విజయవాడకు చెందిన సైబర్ క్రిమినల్ శరణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్యూరో పోలీసులు. 2 నెలల్లో ఆయన ఎస్బీఐ బ్యాంకు ద్వారా మ్యూల్ అకౌంట్లలో 500 కోట్లకు పైగా నగదు లావాదేవీలు జరిపినట్టు గుర్తించారు. ఇక 234 సైబర్ లింకులతో మ్యూల్ ఖాతాలకు డబ్బులు వచ్చాయి. 6 కంపెనీలకు శరణ్ కుమార్ మ్యూల్ అకౌంట్లను ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఉన్న సైబర్ క్రైమ్ నెట్వర్క్ తో ఆయనకు సంబంధం ఉన్నట్టు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్యూరో పోలీసులు. విజయవాడకు చెందిన సైబర్ క్రిమినల్ శరణ్ కుమార్ ను అరెస్ట్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్యూరో పోలీసులు. 2 నెలల్లో ఆయన ఎస్బీఐ బ్యాంకు ద్వారా మ్యూల్ అకౌంట్లలో 500 కోట్లకు పైగా నగదు లావాదేవీలు జరిపినట్టు గుర్తించారు. ఇక 234 సైబర్ లింకులతో మ్యూల్ ఖాతాలకు డబ్బులు వచ్చాయి. 6 కంపెనీలకు శరణ్ కుమార్ మ్యూల్ అకౌంట్లను ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఉన్న సైబర్ క్రైమ్ నెట్వర్క్ తో ఆయనకు సంబంధం ఉన్నట్టు సమాచారం. ఇక కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్యూరో పోలీసులు.